ద్విచక్ర వాహనదారుల కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసిన వాహనదారులతో పాటు మార్పు చేసిన మెకానిక్ పై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు బుధవారం సిపిఓ జంక్షన్ వద్ద అధిక శబ్దం చేసే ద్విచక్ర వాహన సైలెన్సర్లను రోలర్తో ధ్వంసం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ల స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనల విరుద్ధంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి నుండి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. అనంతరం ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ సిపి ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, క్రిమినల్ చర్యలు తీసుకోబడడంతో పాటు అటు వాహనదారులకు ఆర్టీఐ ద్వారా 3 నెలల లైసెన్స్ రద్దు చేయడం మరియు అటు వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. గట్టిగా సౌండ్ ఈరోజు గత 2 నెలలుగా వరంగల్ ట్రై సిటీలో వివిధ వ్యక్తులు తమ బండ్ల సైలెన్స్ను మార్చి బుల్లెట్లని అత్యంత సౌండ్ పొల్యూషన్తో నడిపి ప్రమాదవశాత్తు పబ్లిక్కి భయపడే విధంగా నడపడం, అదేవిధంగా హాస్పిటల్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, ఇట్లా ఎలక్షన్ కోడ్ వైలేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వైలేట్ చేసుకుంటూ నడపడంతో మన సిపి వరంగల్ సిపి గారి పర్యవేక్షణలో సార్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మన 262 మన సిలిండర్స్ మన సైలెన్సర్ని స్మాష్ చేయడం జరిగింది. ఇంతవరకు 2023-2024లో 1192 సైలెన్సర్లు బండ్లు సీజ్ చేయడం వాళ్ళకి కేసులు పెట్టడం జరిగింది. ఇక ముందు ఎవరు ఎటువంటి పరిస్థితులు పాటుపడితే కనుక ఆ బండి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కూడా మేము 3 months పాటు వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, బండి సీజ్ చేస్తాం. అదేవిధంగా మోడిఫైడ్ చేసిన వెహికల్స్ మీద మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం దాన్ని సీజ్ చేసి కంప్లీట్గా వెహికల్ రోడ్డు నడపడం ప్రయత్నం చేస్తున్నాం. ఇది అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు గమనించాలా, పిల్లల్లో వాళ్ళు ఏం నడుస్తున్నారు, వాళ్ళకి బండి కొనడంలో సరదా కొనిస్తున్నారు, కొనిచ్చే బండిలో ఏ సైలెన్స్ వాడుతున్నారు, వాళ్ళు పబ్లిక్ అని అభద్రంగా ప్రవర్తిస్తున్నారు లేదా చెక్ చేసుకోవాలి పేరెంట్స్ కూడా. అంటే మనది ట్రై సిటీ కాబట్టి ఎక్కువ కాలం ఉండడం వల్ల ఎక్కువ మంది యూత్ ఉన్నారు. ఆ యూత్తోనే వీళ్ళు సరదాగా బండ్లు కొనిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేసి చూడట్లేదు, స్టంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఒకసారి ప్రాణం పోయిన తర్వాత చేయగలదు ఏముండదు. తర్వాత చుట్టుపక్కల పిల్లలు భయపడతారు గురి చేస్తారు పబ్లిక్ కూడా. వాళ్ళకి ఒకసారి టపిలు పడిపోతున్నారు వాళ్ళ సౌండ్స్కి, బుల్లెట్ సౌండ్ రావడం, తర్వాత పిస్టల్ ఒకేసారి రేజ్ చేయడం వల్ల జరుగుతుంది. ఇక అందరికీ నేను అప్పీల్ చేసిందంటే డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి సంఘటనలు పాల్పడుతుంది తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ కాలేజ్ యాజమాన్యాన్ని గుర్తించాలా. ఇక ముందు మెకానిక్ కనుక సైలెన్స్ మోడిఫికేషన్ మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళ మెకానిక్ షాప్లో సీజ్ చేయడం జరుగుతుంది.
తర్వాత అదే ఎవరైతే నెంబర్లెస్ వెహికల్స్ తిరుగుతున్నారో వాళ్ళు పట్టుకొని వాళ్ళ వేలుముద్రలు కూడా పరిశీలన జరుగుతుంది. వాళ్ళని తీసేసి తరలించి వాళ్ళ మీద మనం ఇంతమంది కేసులు ఉన్నాయా, వీళ్ళు ఈ వెహికల్స్ ఎందుకు కొడుతున్నారు, నెంబర్ ఎందుకు పెట్టుకోవడం చేయడం, తర్వాత వాళ్ళకి చీటీ కేసులు నమోదు జరుగుతుంది. అందరూ గుర్తించాలా, వితౌట్ వెహికల్ నెంబర్ ట్రావెల్ చేయొద్దు, వితౌట్ హెల్మెట్ ట్రావెల్ చేయొద్దు. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాల్గొన మన పాటించాలని చూడాలని చెప్పేసి కోరుతున్నా. ఇక ముందు ఎవరు కూడా సైలెన్స్ వెహికల్ని రైస్లో తీసుకురావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. దాని గురించి ఇప్పుడు దాంట్లో భాగం ఇది ఈ వెహికల్స్ కొన్ని రాత్రి పట్టుకుని కూడా నీళ్ళ ప్రతిరోజు మనకి కూడా ఎవరైతే ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక క్రైమ్ ఒక వెహికల్ దొరుకుతుంది. దాంతో ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి, తర్వాత 3 పెట్రోలింగ్ ఆఫీసర్ తిరుగుతారు. ఇది కాక కొత్తగా మనం ఒక మానిటరింగ్ ఆఫీసర్ చెప్పి ఒక డిఎస్పీ స్థాయి అధికారి కూడా టౌన్లో తిరుగుతున్నారు. మీ దృష్టిగా వస్తే మీరు 100 కంప్లైంట్ చేయండి, విత్ ఇన్ నోటే వాటిని మేము సీజ్ చేసి ఏర్పాటు చేస్తాం.